ప్రైజ్ ద లార్డ్. అందరూ మీ పనులు ముగించుకొని బయటికెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకి, కాలేజెస్కి, స్కూల్స్కి, బంధువుల ఇంటికి వెళ్ళిన వాళ్ళు, లేదా బజార్కి వెళ్ళిన వాళ్ళు అందరూ మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చారా? వర్షం పడుతుంది, చాలా చోట్ల రోడ్లు తడిచిపోయి ఉన్నాయి. మరి అయినా సరే బండి మీద అంత క్షేమంగా ఇంటికి వచ్చారంటే అది మన గొప్పతనం కాదు కదండి. అంత జాగ్రత్తగా ఇంటికి క్షేమంగా చేరుకున్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలా, మనం పాటించే సేఫ్టీ రూల్సా? కాదు కదండి. మన దేవుని కాపుదల, ఆయన రక్షణ కంచె పగలు మేఘస్తంభమై మనల్ని మన ఆఫీసులకి, మన పనులకి తీసుకెళ్ళాడు. మరలా రాత్రి అగ్నిస్తంభమై మనకి ఎటువంటి ఆపద కీడు రాకుండా, ఎక్కడా స్కిడ్ అవ్వకుండా, ఎక్కడా పడిపోకుండా, ఎదుటి వాళ్ళు మళ్ళీ రాంగ్ రూట్లో రాకుండా మనకెక్కడ దెబ్బ తగిలిద్దు అని తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా ఇంత క్షేమంగా ఇంటికి చేరుకున్నాం. మరి ఎన్నో వార్తలు మనం చదువుతున్నాం, ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యాయి. ఒక్కసారి ఫోన్ తీసి న్యూస్ ఓపెన్ చేస్తే అన్నీ ఇవే వార్తలు కదా. ఫైర్ యాక్సిడెంట్ అయిందని, లేకపోతే యాక్సిడెంట్లు అయిందని, లేకపోతే హార్ట్ అటాక్లని, లేకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు కూడా మరణించారని, గొప్ప గొప్ప వాళ్లే. ఎన్నో వార్తలు మనం చదువుతున్నాం. కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామంటే, రీసెంట్గా ఒకటి జరిగిందండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్ అయిపోయింది, ఈవినింగ్ నైట్ ఆఫీస్ అయిపోయి ఇక ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు బయలుదేరడం వేరే అతను వెళ్తా ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ అని వార్త వచ్చింది. ఫోన్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది. ఏమైందంటే ఇదిగో ఇట్లా అయిపోయింది. ఇద్దరు సంతోషంగా ఎంతో హ్యాపీగా బయలుదేరుంటారు. ఆ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కొలిగ్. అన్నయ్య క్షేమంగా ఇంటికి వచ్చాడు. పాపం అతను ఆయనకు మధ్యలోనే యాక్సిడెంట్ అయిపోయి స్పాట్ డెడ్, చనిపోయాడని వార్త వచ్చింది. ఆ నెక్స్ట్ డే అన్నయ్య వాళ్ళు వెళ్ళారు చూసి రావడానికి. అసలు ఎంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయండి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళామన్నది ముఖ్యం కాదు కదా, ఎదుటి వాళ్ళు వచ్చే అజాగ్రత్త వల్లే కదా యాక్సిడెంట్లు. కాబట్టి అవేమి జరగకుండా మనం క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న, నేను జాగ్రత్తగా నేను చూసుకుంటా వచ్చాను, చిన్నగానే వచ్చాను, అంత ఫాస్ట్గా ఏం రాలేదు అనుకుంటారా? కాదండి, అది మన గొప్పతనం కాదు, మనం తీసుకున్న జాగ్రత్త అస్సలు కాదు. మన దేవుని కాపుదల, ఆయన మన చుట్టూ, ఆయన అగ్నిస్తంభమై మన చుట్టూ ఉన్నాడు కాబట్టే ఆ లోపలికి ఎటువంటి వెహికల్స్ రాలేదు, ఎటువంటి ప్రమాదాలు కూడా జరగలేదు. ఇది మీరు గమనించాలి. ఇది మీ ఊహలో అంతా ఇదే ఉండాలి, మీ మైండ్లో ఇదే ఆలోచించాలి. నేను క్షేమంగా వచ్చానంటే అది నా గొప్పతనం కాదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు తండ్రికి మనసులోనే స్తుతించండి. అయ్యా, అసలు నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని, ఇంత క్షేమంగా నన్ను తీసుకురావడానికి అని అలా అనుకుంటే తండ్రికి ఎంతో ఇష్టం అండి. కాబట్టి ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా చెప్దామా, హార్ట్ఫుల్గా. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తోత్రం ప్రభా. ఈ దినమంతా నా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిందేవా. మేము ఈ దినమంతా క్షేమంగా ఉన్నామంటే, మేం చేసే ప్రతి పని సక్సెస్ అయిందంటే అది మా గొప్పతనమో, మా తెలివితేటలో, మా ఆరోగ్యమో, మేం తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి. అది కేవలం మీ కృప, మీ సహాయం, మీ తోడు మాకుండబట్టే, మీరు మా పక్కన ఉండబట్టే నా తండ్రి పనులన్నీ చక్కబెట్టుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానమే మాకు సూపర్ జ్ఞానం అనుకుంటున్నాం, అదే గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ వెర్రితనం అయ్యా అని మీరు చెప్పారు, అది కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. క్షమించండి తండ్రి. ఒకవేళ ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ఎవరైనా అలా ఫీల్ అయితే, ఎవరైనా వాళ్లకున్న తెలివి అదే మంచి జ్ఞానం అనుకుంటున్నారేమో, అందుకే మీరు వాళ్ళకి మాట పంపిస్తున్నారేమో. ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మమ్మల్ని మేము మార్చుకునే అవకాశం మీరు ఇవ్వండి తండ్రి. మేము ఇంత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా. మేము జాగ్రత్తగా వచ్చిన ఎదుటి వాళ్ళు వచ్చే అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, అవార్డులు అందుకున్న వాళ్ళు ఎంతో మంది ప్రభా వరదల్లో చిక్కుకుపోయి మరణించారని, యాక్సిడెంట్లు అయ్యి ప్రభా మరణించారని, లేదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. కానీ మేమింత క్షేమంగా వచ్చామంటే అది కేవలం 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 మీ కృప, మీ దయ, మీ తోడు మాకుండబట్టే. పగలు మేఘస్తంభమై మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. మా పనులు ముగించుకొని మా పనుల్లో కూడా మీరు తోడుగా ఉండే, రాత్రి అయిన తర్వాత కూడా మాకు తోడుగానే ఉండే అగ్నిస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు తెచ్చిందేవా. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరిస్తారయ్యా? ఎవరు చూపిస్తారయ్యా ఇంత ప్రేమ, ఇంత జాలి, ఇంత భద్రత ఎవరిస్తారయ్యా? మేము జాగ్రత్తగా సేఫ్టీ రూల్స్ పాటించినా కూడా అంత క్షేమంగా ఇంటికి వచ్చేవాళ్ళం కాదు తండ్రి. మీ కాపుదల మా చుట్టూ లేకపోతే, మీ రక్షణ కంచె మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ లేకపోతే మేము ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళం తండ్రి. మీ కాపుదల మాకిచ్చినందుకు ఎటువంటి అర్హత లేని మా మీద మీరు చూపించిన జాలికి, మీ దయకి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఒకవేళ ఈ దినాలు ప్రభా, గడిచిన దినంలో మీ మనసు నొచ్చుకునేలా, మిమ్మల్ని బాధ పెట్టేలా, మీకు రావాల్సిన మహిమ ఘనత మేం తీసుకున్నా సరే క్షమించండి తండ్రి. అసలు అలాంటి మనసు మాకు రానివద్దు ప్రభా. ప్రతి విషయంలో మీకే ప్రభా ఆ ఘనత, మహిమ మీకే చెల్లించే మనసు, ఆ ఘనత మీకే ఇచ్చేలా మనస్ఫూర్తిగా మీకు సమర్పించే మనసు, కృపా ధన్యత మాకు ఇవ్వండి తండ్రి. మనుషులు మమ్మల్ని పొగిడారంటే అది మాకున్న తెలివి, మాకున్న జ్ఞానం కాదు తండ్రి, మీరిచ్చిన జ్ఞానం. అది ఆ పొగడ్తలన్నీ మీకే చెందాలి కానీ మాకు కాదయ్యా. ఇలా ప్రతి విషయంలో కూడా తండ్రి మీకు మహిమ చెల్లించే మనసు మీరిస్తేనే మాకు వచ్చింది తండ్రి. మీ కృప అనుగ్రహించండి ప్రభా. పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాము తండ్రి. అడిగే అర్హత లేదయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి? మీరిస్తేనేగా తండ్రి, మీరు చూపిస్తేనేగా ప్రభా మాకు ఉద్యోగాలు వస్తాయి. మీరు తెరివిస్తేనే మేము ఎగ్జామ్ మంచిగా రాయగలం. మీరు గాఢ నిద్ర ఇస్తేనే మేము గాఢ నిద్రపోగలం. మీరు మీ కాపుదల మాకు ఇస్తేనే మేము క్షేమంగా ప్రశాంతంగా పడుకోగలం. మా మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ తీసేసి ప్రభా ప్రశాంతమైన నిద్ర మాకు ఇవ్వండి తండ్రి. ఎంత పని చేసి, ఎంత కష్టపడి ప్రశాంతమైన నిద్ర లేకపోతే అదంతా వ్యర్థమేగా తండ్రి. అది మా అంతటి మా వల్ల కాదయ్యా. మేమైతే ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటాం, ఏవేవో అనవసరమైన ఆలోచనలతో సతమతమైపోతాం. కానీ ప్రభా అవన్నీ తీసేసి, అమ్మా నేను చూసుకుంటాను తల్లి, నేనున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా పడుకో అని ఆదాముకి, ఏలియా గారికి గాఢ నిద్ర ఇచ్చిందేవా. వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి. అయినా సరే అడుగుచున్నాం, గాఢ నిద్ర మాకు దయచేసి ఎటువంటి ఆపదకీడు మాకు రానివ్వరు తండ్రి. అసలు మీకు అడిగే అవసరమే లేదు. అయినా సరే తండ్రి మాకైతే అర్హత లేదు. అంత గొప్ప మహిమను వదిలిపెట్టి మా కోసం మీరు నిద్ర లేకుండా మాకు కాపుదల ఇవ్వమని అడిగే అర్హత మాకు లేదు. అయినా సరే ప్రభా అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం. అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.